హాయ్ అండి. టైం 12 అవుతుంది. ఇప్పుడు తెచ్చాడు మా ఆయన చికెను. నాకైతే బిర్యానీ తినాలనిపించింది చికెన్ చూడంగానే. బిర్యానీకి సంబంధించినట్టు ఏమీ లేవు నా కాడ. బిర్యానీ పౌడర్, గరం మసాలా పౌడర్, చికెన్ పౌడర్ ఏం లేవు. ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను. మీకేమైనా ఉపయోగపడితే రెసిపీ చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నిజంగా సూపర్ వచ్చింది. పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్ట్, ఒక నిమ్మకాయ, కరివేపాకు వేసుకున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే. అది బాగా కలిపేసాను చికెన్కి. కాసేపు అట్లా పెట్టేసాను అనమాట. అంతలేండి, ఒక 5 మినిట్స్ అట్లా పెట్టాను అనమాట. రైస్ ఒక గ్లాస్ వేసుకొని బాగా కడిగి పెట్టేసుకున్నాను. ఈ లోపల చికెన్ కర్రీ కూడా ఉడికిపోయింది. చికెన్ కర్రీ కూడా చేసేసాను అనమాట. కొంచెం చికెన్ తీసుకొని బిర్యానీ అయితే చేస్తున్నాను. కుక్కర్ గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో వేసేసి కొంచెం ఫ్రై అయిపోయింది దాకా ఉండించి రైస్ వేసేసుకున్నాను. రైస్ కూడా బాగా అంతా కలిపేసేసిన తర్వాత వాటర్ వేసేసుకున్నాను, దానికి తగ్గట్టు వాటర్. 3 విజిల్స్ వచ్చాక ఆపేసేసి ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా అయితే ఉంది. సూపర్. పిల్లలకి పెడదామని చెప్పి ప్లేట్లో పెట్టుకున్నాను. నోరైతే కాలిపోయింది.